ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. చెప్పండి, గెలుస్తాడనా ఓడిపోతాడా మురుగు లావణి మీద? లోకేష్ గారు ఈజీగానే గెలుస్తారు. గెలుస్తాడు అంటారా? లావణి మీద అంటే పోయినసారి ఓడిపోయిందండి. కొద్దిగా బోర్డర్లో ఓడిపోయారు. ఎందుకని గెలుస్తాను అంటున్నారు చెప్పండి. పబ్లిక్లో కొంచెం డిఫరెన్స్ తేడా వచ్చింది. ఇది గవర్నమెంట్ మీద, గవర్నమెంట్ అంతకు ముందు ఆయన మీద ఆర్కే గారు, రామకృష్ణ గారు పోటీ చేసిండు. ఆయన మరి తప్పించిండు అంటే బలంగా లోకేష్ గారు ఉన్నారని ఆర్కే గారిని తప్పించి లావణ్యకి ఇచ్చాడు. కొన్ని క్యాస్ట్ బేసిక్స్ మీద ఏదో ప్రయత్నాలు చేస్తున్నాడు. అది మాత్రం మొన్న మీటింగ్ పెట్టి కూడా సీఎం గారు చేనేత అమ్మాయిని, మీ ఊరు అమ్మాయిని నేను ఇస్తున్నాను, మీరు గెలిపించండి లావణ్య అని అంటుంటే ఉండదు. చేనేత కార్మికులందరూ అట్టే ఉంటారని లక్ష్యం ఉంది. పార్టీ వైజ్ పరిపాలన విధానం చూసుకుంటారు. కానీ అంటే లోకేష్ ఏమైనా అభివృద్ధి పనులు చేశాడంటారు, లేకుంటే పార్టీ పరంగా సీసీ రోడ్లు, ఎల్ఈడి లైట్లు, గ్రామాలకి అన్ని డెవలప్మెంట్ లోకేష్ చేశాడంటారా? పంచాయతీరాజ్ మినిస్టర్ ఉన్నప్పుడు లోకేష్ బాబు బాగానే చేసింది. ఎప్పుడే చేశారు? ఒక బల్బు వేసిండు అడగండి. ఆర్కే గారు కానీ ఎక్కడైనా విలేజెస్ లో ఎవరైనా ఒక బల్బు కానీ, ఒక సీసీ రోడ్డు కానీ, ఒక గ్రామానికి అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా జరిగినాయా? అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదంటారు. సంక్షేమ కార్యక్రమాలు అంటే అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. అంతేగాని సంక్షేమ కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేసింది మనం. ఆయన కొద్దిగా మెరుగుపరిచిండు. మళ్ళీ ఈసారి టీడీపీ మళ్ళీ ఇంకొద్దిగా మెరుగుపరుస్తుంది. కూటమి గెలిచిందంటారు. ఈజీగా వెళ్తుంది. 130+130+ వస్తుంది. అంటే జగన్ రెడ్డి పరిపాలన బాగలేదంటారా? బాగలేదనేది కూటమి గెలిచేది మరి అంతే కదా. బాగాలేదంటే అభివృద్ధి, సంక్షేమం రెండు ఒక బేసికల్గా చేసుకోవాలి. పరిపాలన అంటే మన ఇష్టం వచ్చినట్టు కార్పొరేట్ కంపెనీ కాదు కదా. ఇష్టం వచ్చినట్టు జీతాలు ఇవ్వటం, ఇష్టం వచ్చినట్టు డబ్బులు ఖర్చు పెట్టడం. 13 లక్షల కోట్లు మరి అప్పు తీసుకురావటం, 2.5 లక్షల కోట్లు వాటిని సంక్షేమ పథకాలకి డిస్పర్స్ చేశారు. మిగతా రిమైనింగ్ అంతా వడ్డీలకి వాటికి వీటికి పోవడమే కదా. పరిపాలన చేయొచ్చు. ఎట్లా చేయాలంటే ప్రజా పరిపాలన చేయాలి. కానీ నేను సొంత పరిపాలన నేనే చేస్తా, నేను కుర్చీలో కూర్చున్నా, నాదే వేదం, నేను చెప్పినట్టు వినాలనేది ఉండదు. ప్రజాస్వామ్యంలో చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఆ రిస్ట్రిక్షన్ ప్రకారం పరిపాలన చేసుకోవాలా. బైలాస్ ఉంటాయి, చట్టం ఉంది, మరి రాజ్యాంగం ఉంది. అన్నిటికి లోబడి చేయాలా. ప్రజలకి పరిపాలకుడు భయపడాలి, కానీ పరిపాలకుడికి ప్రజలు భయపడతారు. ఇప్పుడు ప్రజలు భయపెట్టారు. 5 సంవత్సరాలు బయటకు వచ్చి ఓపెన్గా మాట్లాడే విధానం కూడా లేదు ఏపీలో. కంపల్సరీ మారాలి, అది అవసరం. లేకపోతే మనం చాలా రాష్ట్రం ఇబ్బందుల్లో పడిపోయింది ఆర్థికంగా.